హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గొంతుకులో కూడా మనకి నొప్పి, గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాలని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలి. అంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవ్వరు. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకినీ దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకినీ అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతే ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడతా ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారు అయినా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతకై మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు. కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్గా మీకు పనులు అవడం లేదు,
లేకపోతే మీకు గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి. మైన్స్ ఆగిపోతున్నాయి. గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. శత్రు బాధలు ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. అలాగే ఆహ్, పెళ్ళిళ్ళు కావడం లేదు. వె ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పుల బాధలు. ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు గానీ చాలా టైం పడుతుంది. అవి ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తి వచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారు అనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం, శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ముఖ్యంగా రాహు వేధిస్తున్నాడు. దీనివల్ల హాలూసినేషన్స్లో బ్రతకడము, అలాగే మా ఉన్మాదము, కొంతమందికి కలగడము, పిచ్చి ఇవన్నీ ఉండడము, భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ అత్తగారు ఆ నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రం ఉందండి. అందువల్లనేమో అత్తగారికి, మా కోడలికి పడట్లేదండి అని మామగారులు చాలామంది బాధపడుతున్నారు. అలా కాదు. దానికి ఆ నక్షత్రాలన్నీ కూడా రాహు యొక్క కంట్రోల్‌లోకి వెళ్ళిపోవడం వల్ల అత్తగారికి, ఆడపడుచులకి, తర్వాత ఈ అమ్మాయికి ఎవరైతే కోడలుందో వీళ్ళకి పడకపోవడానికి కారణాలవి. కాబట్టి వీటిలన్నిట్లికి ఏమిటిరా అంటే వీళ్ళు మొండి వాదనలు చేస్తూ ఉంటారు. మొండిగా వాదించడం అనేటటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా చాలా జాగ్రత్తగా మీరు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో చేసుకోవాలి. ఇప్పుడు ఆదాయాలు బాగానే పెరుగుతాయి. కాకపోతే ఖర్చులు కూడా మనకి అధికంగా ఉంటాయి. అలాగే గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా జైలుకి వెళ్ళడము, లేకపోతే ఏదో కారణంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడము, మీరు తప్పు చేశారని కాదు, అక్కడ తప్పు చేసినా చేయకపోయినా రూల్స్ ప్రకారం మిమ్మల్ని తీసుకెళ్తారనమాట. గ్రహాలు పోలీస్ స్టేషన్‌లో కోర్టు మెట్లు ఎక్కిస్తాయి. ఈ విధంగా మీకు రావాల్సినటువంటి బకాయిలు మీకు రాలేదనేటటువంటి ఉక్రోషంతో మీరు వెళ్ళడం, వాళ్ళని అనడం, అపనిందల పాలవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు ప్రతి పని కూడా ఒకటికి 2 సార్లు చాలా ఓపికగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదో ఊహల్లో విహరించకుండా నాకు చాలా బాగుంటుంది, నాకు జాతకం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అనేటటువంటివి జరగవు ఇక్కడ. ప్రాక్టికల్గా వెరీ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. కేవలం గ్రహాలు మారిపోయినంత మాత్రాన మీకు సక్సెస్ అనేటటువంటిది మీకు రాదు. కాబట్టి ఈ యొక్క రాశి వారి అందరూ కూడా విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు వీళ్ళు పరీక్షల్లో వీళ్ళు ఎక్కువగా కష్టపడాలి, లేకపోతే ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మార్కులు కూడా మీరు బాగా రాసినప్పటికీ కూడా వాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా తక్కువ మార్కులు వేయడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనము సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు అనేకమైనటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా వెళుతున్నారు. ఏదో ఆ దేవాలయాలు ఎవరు కూడా దేవుడి మీద భక్తితో కాదు, మన పనులు అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో అలా అవ్వవు. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే శాకినేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, డాకిని అమ్మవార్ల యొక్క సాధన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ చక్రాలకి అన్నింటికి కూడా అధిష్టాన దేవతలు అమ్మవారు మహాకాళి దుర్గాదేవికి ఆరాధ్య దైవాలు వీళ్ళు. వాళ్ళని పూజిస్తారు. అమ్మవారికి, దుర్గాదేవికి, కాళికాదేవికి అసిస్టెంట్స్ వీళ్ళు. కాబట్టి తొందరగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఫలితాలు. బెల్లం ముక్క నివేదనం బయట యూట్యూబ్లో చెప్తున్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాంసాలు, గేవసాలు, నాన్ వెజిటేరియన్లు ఏ దేవతకి పెట్టక్కర్లేదు. అసలు మహాకాళి దుర్గాలే తీసుకోరు. కాబట్టి ఎవరికైతే మీకు నిజంగా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఉన్నవాడు మీకు మీరు చేసుకోవాలి, వేరే వాళ్ళ సలహాలతో కాదు. వేరే మీరు మీరు చేసుకున్నాను అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు.
ఈ సాధనలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.